హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. సో ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామన దేవ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 11వ అధ్యాయము మనము విశ్వరూపం నేర్చుకుంటున్నాము. ఈ రోజు మనము 39, 40 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకా ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు మరియు పరమ నియామకుడవు నీవే, అగ్ని, జలము, చంద్రుడవు నీవే, ఆదిజీవి అయిన బ్రహ్మవు మరియు ప్రపితామహుడవు కూడా నీవే. కనుకనే నీకు 1000 మార్లు తిరిగి తిరిగి గౌరవపూర్వక ప్రణామములను అర్పించుచున్నాను. 40వ శ్లోకం. నమ నమ పురస్తాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములను అర్పించుచున్నాను. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వ వ్యాపకుడవు, కనుకనే సర్వమును నీవే అయి ఉన్నావు. సో మనము యొక్క 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగ అనేటువంటి యొక్క అధ్యాయంలో ఉన్నాం మనం. సో స్వామి అర్జునుడికి కోరిన పిమ్మట ఏం చేశారు? ఆయన ఆ యొక్క విశ్వరూపాన్ని ఆయన చూపించారు. విశ్వరూపంలో అర్జునుడు అనేకమైనటువంటి విషయాల్ని చూశారన్నమాట. మొత్తం విశ్వంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఒకే ఒక్క చోట మొత్తం చూసేశారు. అది కూడా లైవ్ లో చూశారు. జరిగేటువంటివే కాదు, వెనకాల జరిగేటువంటి పద్ధతులు ఏవైతే కనుక ప్రాసెస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన అంతా చూశారు. ప్రతి ఒక్కటిని అందరినీ కూడా నడిపించేటువంటి కాలశక్తిని కూడా ఆయన చూశారు. కాలశక్తి ఏ విధంగా అందరినీ కూడా నాశనం చేస్తోంది, ఏ విధంగా కురుక్షేత్ర రణరంగంలో ఉన్నటువంటి వీరులు, ప్రత్యర్థి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, తమ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మరణిస్తున్నారు. కొంతమంది ఆయన యొక్క పళ్ళ మధ్యలో కూడా ఇరుక్కుని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే గనక స్వామి యొక్క విశ్వరూపాన్ని చూశారో దేవతలందరూ, ఋషులందరూ కూడా శాంతి శాంతి అని చెప్పి ఆయనకి ప్రార్థనలు చేస్తున్నారు. అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఇదంతా కూడా చక్కగా జరుగుతుంది అని చెప్పి అర్జునుడు చెప్పారనమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్పారు ఆయన ఇంతకు ముందు శ్లోకాల్లో? ఏమని చెప్తున్నారు? నువ్వే గొప్పవాడవి, మహాత్ముడవి,
ఆది కర్త్రవి, బ్రహ్మదేవుడి కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడవి. సో కాబట్టి నీకు నేను ఎందుకు ప్రణామాలను అర్పించకూడదు? నువ్వు అనంతుడవి, నీకేమీ ఒక పరిమితి అంటూ ఏమీ లేదు. దేవతలందరికీ కూడా నియామకుడివై నువ్వు. జగన్నివాస, మొత్తం విశ్వానికి అంతటికి కూడా ఆశ్రయం. ఎందుకంటే గనక విశ్వమంతా కూడా నాశనం అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు అందరూ కూడా? గర్భోదక సాయి విష్ణువు పూర్తి ప్రళయం అయిపోయినప్పుడు కారణోదక సాయి విష్ణువు లోపలికి జీవులతో సహా భౌతిక ప్రకృతి యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మొత్తము ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకని ఆయన ఏమన్నారు? జగన్నివాస అని అన్నారు. ఇంకా ఏమంటున్నారు? ఆయన్ని అక్షరం, ఆయనకి శరము అంటే కనుక నాశనము అనేటువంటిదే లేదు. ఆయన సత్ అసత్ రెండింటికి కూడా ఉన్నతమైనటువంటి వాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. కారణము, అదే విధంగా దాని యొక్క రిజల్ట్, ప్రభావం, రెండింటికి కూడా ఆయన ఉన్నతమైనటువంటి వాడు. ఇంకేం చెప్పారు మనకి నిన్నటి శ్లోకంలో? మనకి నువ్వే ఆది దేవుడవి, నువ్వే ఆది దేవుడవి, నువ్వే ఆది దేవుడవి, సనాతన పురుషుడవి, విశ్వానికి ఉత్కృష్టమైనటువంటి ఆశ్రయానివి, మొత్తం అన్ని కూడా తెలిసినటువంటి వాడివి నువ్వే. సో మొత్తం తెలుసుకోవలసినది అంతా కూడా నువ్వే. ప్రకృతి త్రిగుణాలకి అతీతుడమైనటువంటి నీవు, అందరూ కూడా నీ యొక్క ఆశ్రయం తీసుకోదగినటువంటి వాడవి. ఓ అనంత రూప, మొత్తం విశ్వమంతా కూడా నువ్వే ఆవరించి ఉన్నావు అని చెప్పి అర్జునుడు ఆ విధంగా ఆయనకి ప్రార్థించారనమాట. సో తర్వాత మనకి ప్రార్థన అయిన తర్వాత 39-40 శ్లోకాల్లో ఆయన ఏం చేస్తారు? ఆయన యొక్క ప్రణామాలను అర్పిస్తారనమాట. ఇక్కడ 2 శ్లోకాల్లో కూడా ప్రణామాలను అర్పిస్తారు. ఇక్కడ ఈ శ్లోకాల్లో మనం చూస్తున్నాం అర్జునుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ 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 ప్రణామాలు అర్పిస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే ఒకసారి మనకి గొప్ప వ్యక్తి కనబడ్డారనుకోండి, ఆయన మనం చూశారనుకో, ఒకసారి ఆయనకి నమస్కరిస్తాం. రెండోసారి ఏమన్నా చూశారనుకోండి, మళ్ళీ ఇంకొకసారి నమస్కరిస్తాం. మహా అయితే కనుక మూడోసారి నమస్కరిస్తాం. మరి అర్జునుడు ఏంటి విశ్వరూపానికి మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకంలో చూస్తున్నాం. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? పునశ్చ భూయోపి నమో నమస్తే. మళ్ళీ 2వ లైన్లో చెప్పారు, మళ్ళీ నమో నమస్తే స్తు సహస్ర కృత్వా. సో ఎన్నిసార్లు? కొన్ని 1000 సార్లు నమస్కారం చెప్పారు. మళ్ళీ పునశ్చ భూయోపి నమో నమస్తే, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు అర్పిస్తున్నారు. ఎందుకు అర్జునుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఎందుకు ఇంతలాగా నమస్కారాలు అర్పిస్తున్నారు ఆయన అనేది ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి బ్యూటీ అన్నమాట. సో మనం ఏదైనా సరే నమ్మాలి అని అంటే కనుక మనం ఏం చేస్తాము? నేను చూస్తే నమ్ముతాను అని అంటాం, ప్రత్యక్ష ప్రమాణం అంటారు. సో దాంట్లో ఉన్నటువంటి ఏవైతే కనుక లోపాలు ఉన్నాయనేటువంటివి మనము, అది వేరే చర్చ. ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణం, ఆ మూడింటి గురించి కూడా మనం శాస్త్రాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ప్రత్యక్ష ప్రమాణము అంటే కనుక చూడడం అనమాట, చూసి దాని ద్వారా తెలుసుకోవడం. సో రెండవది ఏంటి? అనుమాన ప్రమాణం అంటే గెస్ చేయడం అనమాట. సో అక్కడ పలానాది ఉండొచ్చు, పలానాది ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని చెప్పని అనుకోవడం. ఆ తర్వాత చివరిది ఏంటి? శబ్ద ప్రమాణము. సో వేదాలు ఏదైతే ఉందో అది శబ్ద ప్రమాణం అన్నమాట. సో అందుకే వేదాలు ఈ రోజుకి కూడా అవి అల్టిమేట్, ఎప్పుడు కూడా మారలేదు. ఈ భగవద్గీత కూడా శబ్ద ప్రమాణమే. ఎందుకంటే కనుక భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం చెప్పారు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు. దానిలో ఈ రోజు కూడా మార్పు అనేటువంటిది లేదు. సో 5000 సంవత్సరాల నుంచే భగవద్గీత స్టార్ట్ అయింది అనేటువంటిది కాదు. సృష్టి ప్రారంభం నుంచి కూడా యొక్క భగవద్గీత ఉంది. సూర్య భగవానుడికి చెప్పారు. సో సూర్య భగవానుడు తన కుమారుడైనటువంటి మనువు చెప్పారు, మనువు ఇక్ష్వాకుకి చెప్పారు. సో ఆ విధంగా రాజవంశస్థులందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారంట. సో జనరల్ గా మనకి ఏంటంటే కనుక చూస్తేనే మనము నమ్ముతామండి అని అంటాం. సో అందుకే అర్జునుడు ఏమన్నారు? చూపించండి, మీ యొక్క విభూతులన్నీ కూడా చూపించండి అని చెప్పారన్నమాట. సో కానీ ఏంటంటే కనుక చూసినా సరే మనము కొన్ని విషయాల్ని నమ్మం. చూసినా సరే మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోలేం. తెలుసుకుంటామని చెప్పి గ్యారంటీ లేదనమాట.
ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే గనక మనందరి కళ్ళ ముందు ఎవరో ఒకళ్ళు మరణిస్తూ ఉన్నారు. మన కుటుంబంలో వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని, లేకపోతే గనక చాలా న్యూస్‌లో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు మరణించారు, వీళ్ళు మరణించారు. కరోనా సమయంలో కూడా చూసాం మనం ఎంతో మంది మరణించారని చెప్పి చూసాం. కానీ మనలో ఏమన్నా మార్పొచ్చిందా అంతమందిని చూసినా సరే? ఏదో వెళ్తాము. వెళ్ళిన తర్వాత 1, 2 రోజులు మనకు ఆ వైరాగ్యం ఉంటుంది. దాన్నేమంటారు? శ్మశాన వైరాగ్యం అంటారన్నమాట. శ్మశాన వైరాగ్యం అంటారు. 2 రోజులు ఏదో కొంచెం అలాగ ఉంటాము. ఏముంది అంతా ఏం లేదు అని ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మన పనిలో మనం పడిపోతాం. ఏందా పని? వస్తువుల్ని కూడబెట్టడము. ఇంద్రియ భోగాల్ని కూడబెట్టడము. ఇంద్రియ భోగాల కోసం వెంపర్లాడడము. ఎలాగా వాటిలన్నిటిని కూడా కూడబెడతాము అంటే గనక ఏదో నేను శాశ్వతంగా ఇక్కడే నేను బతికి ఉంటాను నేను. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు. కానీ నేను మాత్రం ఇక్కడ బతికే ఉంటాను. అన్న విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఏంటి మనము మన కళ్ళ ముందే జరుగుతున్నా సరే, మనం నిజమేమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. కానీ ఏమిటి? నిజమేమిటి అని మనం తెలుసుకోవాలి అనంటే గనక మనకేంటి గురువు కావాలి. మనకి కళ్ళ ముందు జరుగుతున్నది ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలంటే గురువు కావాలి. సో, చాలా సార్లు మనము గొప్ప గొప్ప దేవస్థానాలకు గాని, లేకపోతే గనక రాజుగారి కోటలకు గాని, గోల్కొండ కోట ఇలాంటి ఆటిలకి వెళ్తూ ఉంటాం. వెళ్తే గనక మనకక్కడ చూస్తే ఏం అర్థం అవ్వదు. ఓహో! ఇలా ఉంది, అలా ఉంది అని అనుకుంటాం. కానీ ఎవరైనా సరే ఒక గైడ్‌ని పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు గైడ్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. సో, పలానా విషయం ఇక్కడ జరిగింది. ఇక్కడ పలానా రాజుగారు పలానా ఇలాగ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ విధంగా వింత ఉంది. ఇక్కడ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ విధంగా ఉంది. వాటర్ సప్లై సిస్టమ్ ఈ విధంగా ఉంది. సో, ఇవన్నీ కూడా మనం చూసే దానికన్నా ఎవరైనా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. మనం బాగా అప్రిషియేట్ చేయగలుగుతాం అన్నమాట. సో, చూడడం ఒక్కటే కాదు. ఎవరో ఒకళ్ళు మనకి చెప్పేవాళ్ళు గైడ్ ఉండాలి. అలాగే మనకి కూడా నిజ జీవితంలో కూడా మనకి ఒక గురువుగారు ఉండాలి. ఆ గురువుగారు ఏం చేస్తారు అనంటే గనక మన యొక్క కళ్ళని ఆయన తెరుస్తారనమాట. ఎప్పుడైతే గనక మనకి శ్రద్ధ, విశ్వాసము 2 కూడా ఉంటాయో, అప్పుడు మనకి గురువు చెప్పింది బోధపడి మనకి నిజమైనటువంటి కళ్ళు ఓపెన్ అవుతాయండి. మనం చూసేటువంటి విధానం మారిపోతుంది. అలాగే అర్జునుడికి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకంటే ఆయన గురువు కింద స్వీకరించారు గదా! రెండవ అధ్యాయంలో మనం చూసాం. సో, అప్పటిదాకా వాళ్ళిద్దరు స్నేహితుల్లాగా మాట్లాడుకున్నారు. అప్పటి తర్వాత మళ్ళీ ఆయన యొక్క గురువు కింద ఆశ్రయం తీసుకున్నప్పుడు అప్పటినుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడు అన్ని ఆయనకి గురువులాగా ఆయనకి అన్ని కూడా చెప్తున్నారన్నమాట. సో, అర్జునుడికి ఆయన దివ్య దృష్టి ఇచ్చారు. దివ్య దృష్టి ఇచ్చి మొత్తం విశ్వరూపం అంతా కూడా చూపించారు. విశ్వరూపం అంతా కూడా చూపించిన తర్వాత ఆయన యొక్క విభూతులను అన్నిటిని కూడా ఒక్క చోటే ఆయన చూడగలిగారన్నమాట మొత్తం. సో, విశ్వరూపంలో మొత్తం విభూతి అంతా కూడా ఆయన చూసారు. సో, కొంతమంది ఏంటంటే గనక భగవద్గీత అంతా చదివిన తర్వాత దాన్నేమనుకుంటారు అంటే గనక వాళ్ళు చూసే పద్ధతి. వాళ్ళేమనుకుంటారు మేనేజ్‌మెంట్. సో, ఎంత బాగా ఆయన శ్రీకృష్ణ భగవానుడు మేనేజ్ చేశారు. అర్జునుడిని ఎలాగా ఆయన చెయ్యనన్నటువంటి వాళ్ళని ఎలాగ మోటివేట్ చేశారు. సో, మోటివేట్ చేపిచ్చి ఆయన పని ఎలా చేయించుకున్నారు. ఈ విధంగా కొంతమంది ఆ భగవద్గీతను తీసుకుంటారు. కొంతమందయితే గనక కర్మ సిద్ధాంతం. సో, కర్మ ఏ విధంగా చేయాలి, చేయకూడదు. వీట్లి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు భగవద్గీతని కొంతమంది అహింస పాయింట్ ఆఫ్ వ్యూలో భగవద్గీతను తీసుకుంటారు. బట్ భగవద్గీతలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఎసెన్స్ మనకి తెలియాలి అనంటే గనక మనము గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి. గురువు కూడా ఎవరై ఉండాలి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి అయి ఉండాలి. బోనఫైడ్ రిప్రజెంటేటివ్. గురు శిష్య పరంపరలో ప్రతినిధి అయి ఉంటే గనక అటువంటి గురువు యొక్క ఆశ్రయం మనకి 4వ అధ్యాయంలో చెప్తారు. మనకి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. గురువు దగ్గరికి వెళ్ళి మనము సేవ చేసి ఆయనకి పరిప్రశ్న వేస్తే గనక అటువంటి గురువులు నిజమైనటువంటి గురువులు వాళ్ళు తత్వాన్ని చూశారు కాబట్టి నిజమైనటువంటి తత్వం ఏమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నీకేం చేస్తారు జ్ఞానినాస్తత్వదర్శినః. తత్వాన్ని చూసినటువంటి వాళ్ళు నీకు సరైన మార్గాన్ని చూపెడతారు అని చెప్పారు. సో, అలాగా భగవద్గీతని ఈ విధంగా మనము గురువుల ద్వారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తాను నాకు జ్ఞానబోధ అయిపోయింది.
ఈ రోజు నిద్దట్లో నాకు ఏదో ఒక లైట్ వచ్చేసింది. ఆ లైట్ వచ్చిన మూలంగా నాకు భగవద్గీత అంతా తెలిసిపోయింది. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం భగవద్గీత ఇటువంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోకూడదు. సో, అర్జునుడి యొక్క విశ్వరూపం అంతా కూడా చూసారాయన. చూసిన తర్వాత విభూతులనంతా కూడా చూసారు. చూసి ఆయన భగవంతుడిని అర్థం చేసుకున్నారు. ఆయన చూపించిన తర్వాత అర్థం చేసుకున్నారు. భగవంతుడు ఆయనకి నిజమైనటువంటి దృష్టిని ప్రసాదించారు. అది వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నారు ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి వలనే మొత్తం అంతా కూడా నడుస్తుంది. ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కృష్ణుడు నా ముందు ఉన్నాడు. ఆయన నా యొక్క స్నేహితుడు. నిజమైనటువంటి జీవితం అంటే ఏమిటి? యొక్క జీవితాన్ని ఏ విధంగా ఫలప్రదం చేసుకోవాలి? ఇంకా అన్నిటికంటే ముఖ్యము ఏమిటి అనంటే గనక యొక్క జీవితాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆదేశాల ప్రకారము మనము నడుచుకోవాలి. భగవద్గీతలో ఆయన చాలా రకమైనటువంటి ఆదేశాలు మనకిచ్చారు. అదేవిధంగా గురువులు కూడా మనకి చాలా ఆదేశాలు ఇస్తారు. సో, అటువంటి ఆదేశాల ప్రకారము మన యొక్క జీవితాన్ని నడుపుకుంటే గనక మన యొక్క జీవితము పరిపూర్ణమవుతుంది. ఇంకేం చెప్తున్నారు అర్జునుడు? నువ్వే సో, నువ్వే దేవతలు గురించి వాళ్ళందరి గురించి కూడా ఆయన చెప్తున్నారన్నమాట. దేవతల గురించి. నువ్వే అగ్నివి అని చెప్తున్నారు. అగ్ని ఏ విధంగా అనంటే గనక అగ్నివి నువ్వే, వాయువు నువ్వే అని చెప్పారన్నమాట. సో, అగ్ని అనేటువంటిది ఏంటంటే గనక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. ఆయన కూడా ఒక దేవత, ఆ యొక్క డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆయన అన్నమాట. సో, మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా. అగ్నిలో ఆహుతులు ఇవ్వడం కంటే కూడా బ్రాహ్మణులు, వైష్ణవులకి ద్వారా మనం ఆయనకి భోజనం పెడితే గనక ఆయన తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ ప్రాక్టికల్ సిస్టమ్ ఏంటంటే గనక అగ్నిలో ఆహుతి ఇస్తే గనక అది విష్ణువు యొక్క ప్రీత్యర్థ్యము అందరికీ కూడా వెళ్తుందన్నమాట. సో, అందుకని అగ్ని అని అన్నారు. ఆ తర్వాత వాయువు అని అన్నారు. వాయువు ఏంటంటే గనక దేవతలందరిలో కూడా చాలా బలం ఉన్నటువంటి ఆయన అన్నమాట. చాలా బలం అన్నమాట. మనం కూడా చూస్తాం. ఎంత పెద్ద పెద్ద ట్రక్కులుంటాయి ఒక్కొక్కసారి. చాలా పెద్ద పెద్ద భారీ భారీ ఇక యంత్రాలవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిలన్నిటిని కూడా చూస్తూ ఉంటాం. మనం ఎలా తీసుకెళ్తూ ఉంటారు? పెద్ద పెద్ద ట్రక్స్‌లో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ బరువంతా ఎక్కడికొస్తుంది? అల్టిమేట్‌గా ఆ టైర్‌ల్లోకొస్తుంది. ఆ టైర్‌ల్లో కన్నా ఆ టైర్‌లని దేనితో నింపుతారు? టైర్‌లతోనే నింపేయొచ్చు కదా! మొత్తం రబ్బర్‌తోనే చేసేయొచ్చు కదా! కానీ ఆ టైర్ లోపల గాలిని నింపుతారు చాలా ప్రెషర్‌లో. సో, ఆ బరువునంతా కూడా ఎవరు తీసుకోగలుగుతారు? ఆ గాలి తీసుకోగలదన్నమాట. గాలి చాలా శక్తివంతమైనటువంటిదన్నమాట. సో, అదే విధంగా వాయుదేవుడి యొక్క కుమారుడెవరు? భీముడు. సో, భీముడు పుట్టిన తర్వాత కుంతీదేవి ఒకరోజు ఎత్తుకుందంట వాడిని. ఎత్తుకుంటే గనక చాలా బరువుగా ఉన్నాడంట ఆయన. సో, ఏమైపోయింది అనుకోకుండా భీముడు ఆవిడ చేతుల్లోంచి జారి కింద పడిపోయారు. జారి కింద పడిపోయారు. కింద పడిపోతే ఒక బండ ఉందన్నమాట అక్కడ. బండ మీద పడిపోతే ఆ బండ విరిగిపోయిందంట. భీముడికేమి అవ్వలేదంట. అంత శక్తి అన్నమాట భీముడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? వాయుదేవుడి నుంచి వచ్చారంట. అలాగే వాయుదేవుడి యొక్క అంశ ఆయన ఎవరొచ్చారు మళ్ళీ భక్తుడి కింద ఆయన? మధ్వాచార్య కింద వచ్చారన్నమాట. మన గురు పరంపరలో కూడా మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం కదా! మనందరికీ కూడా మూల గురువు ఎవరు? మధ్వాచార్యులు మనందరికీ కూడా. ఎంత శక్తివంతుడంటే గనక ఆయన ఎంత జ్ఞానం ఉందో, ఎంత భక్తి ఉందో ఆయనకి, అదే విధంగా ఆయన గొప్ప శక్తివంతుడు కూడా అన్నమాట. ఒకసారి ఏమైంది మధ్వాచార్య ఆడుకుంటూ ఉన్నారంట. పాజక క్షేత్రం వెళ్తే గనక మనం చూడొచ్చన్నమాట. ఆడుకుంటూ ఉంటే గనక ఒక పాము వచ్చిందంట. వెంటనే ఆ పాముని చంపాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే గనక కాలుతోటి ఆ పాముని తొక్కేశారంట. ఎంత బలంగా తొక్కారు అనంటే గనక ఆ పాము చచ్చిపోవడం కాదు కదా! ఆ పాము యొక్క గుర్తులు ఆ రాయి మీద ప్రింట్ అయిపోయినాయి. ఆ పాము గుర్తు, పడగ అవన్నీ కూడా ఆ రాయి మీద ముద్రించి పడిపోయినాయన్నమాట. అంత బలంగా తొక్కారన్నమాట. అంత బలం ఆయనకి మధ్వాచార్యకి. సో, ఏమవుతుంది మధ్వాచార్య ఒకసారి ఆయన తన యొక్క భాష్యం రాశారన్నమాట. రాసిన తర్వాత
ఆయన ఏంటంటే కనుక ఆ భాష్యాన్ని చూపించడానికి ఆయన వ్యాసదేవుడి దగ్గరికి వెళ్తారు హిమాలయాస్. వ్యాసదేవుడు, వ్యాస గుఫ అని చెప్పి అవన్నీ కూడా మనం చూస్తాం బద్రీనారాయణ క్షేత్రంలో. సో అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఆయన వ్యాస గుఫకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా హిమాలయాల్లో పైకి వెళ్ళాలంటే కనుక చాలా చాలా కష్టం అన్నమాట. సో ఆయనతో పాటు అందరు శిష్యులందరూ కూడా వెళ్తూ ఉంటారు. చాలా మంది శిష్యులు హిమాలయాస్ లో ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత గురుగారు మేము ఇంక రాలేమండి, ఇంక మేము ఎక్కలేమండి, ఇక్కడ ఉండిపోతామండి అంటే కనుక మీరు ఇక్కడ ఉండండి నేను పైకి వెళ్ళి వస్తానంటారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రం ఆయనతో పాటు గురుగారు నేను కూడా వస్తానండి పర్లేదని కొంచెం బలంగా ఉన్న శిష్యుడు ఆయనతో పాటు వస్తారండి. ఇద్దరు పైకి ఎక్కుతూ ఉంటారు. మధ్వాచార్య చాలా అలవోకగా కొండలన్నింటినీ టక్ 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 అని ఎక్కేస్తూ ఉంటారు. ఈయన చాలా కష్టపడి ఎక్కుతూ ఉంటారు. ఒక చోటకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ కొండలు బాగా స్టీప్ గా అయిపోతాయి అనమాట, నిటారుగా అయిపోతాయి అనమాట. ఇంకా ఆ శిష్యుడు అంటారనమాట, గురుగారు ఇంకా నేను రాలేను, నా వల్ల కాదు అని అంటారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారు, అయితే నువ్వు కింద మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండు అని చెప్పి ఉఫ్ అని ఇలా ఊపుతారు గాలి. అంతే, ఆ శిష్యుడు ఆ కొండపై నుంచి ఆ గాలి ఊదారు కదా, ఆ గాలి ఊదితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ గా మిగతా శిష్యులందరూ ఎక్కడ ఉన్నారో అక్కడ పడతారండి సేఫ్. సో అది వాయువు యొక్క బలము, వాయువు యొక్క అంశలు. వాయువే మధ్వాచార్యుడు అనమాట. ఆయనే వచ్చారు, మధ్వాచార్య కింద వచ్చారన్నమాట. వాయువు లేకపోతే కనుక ఎవ్వరు కూడా, జీవులు ఎవ్వరు కూడా బతకలేరు. వాయువు ప్రతి చోట కూడా ఉంటుంది. వాయువు చాలా శక్తివంతమైనది. ఒక్కొక్కసారి ఈదురుగాలు వస్తే కనుక ఏమవుతాయి, పెద్ద పెద్ద ట్రక్కులు ఏంటి మొత్తం అన్ని కూడా ఎగిరి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూడా పడిపోతాయి అన్నమాట ఆ ఈదురుగాలు వచ్చినప్పుడు. సో ఆ విశ్వరూపాన్ని ఏమంటున్నారు, నువ్వే వాయువు అయ్యా అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాయువుకు ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చింది, శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చింది అన్నమాట. ఇంకేం చెప్తున్నారు, నువ్వే యమరాజువి అని చెప్పి చెప్తున్నారు. సో యముడి యొక్క పాశాల నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు, ఆయన్ని దాటి ముందుకు వెళ్ళడం ఎవ్వరి వల్ల కాదు. ఎవరు కూడా ఆయన యొక్క ఆర్డర్, ఆజ్ఞని మించి మీరి ఎవ్వరు కూడా, ఏ జీవుడు కూడా వెళ్ళలేడు. అంత శక్తిమంతుడు ఆయన యమరాజు. సో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడిని కూడా యమరాజు నువ్వే అంటున్నారు. అంతటి శక్తి ఉందయ్యా నీకు, యమరాజు వెనక ఉన్నటువంటి శక్తి కూడా నువ్వే అని చెప్పారు. అజామిల యొక్క వృత్తాంతంలో మనం చూసాం ఏమైంది. అజామిలుడిని రక్షించడానికి ఎప్పుడైతే గనక చనిపోయే సమయంలో నారాయణ అని చెప్పి పిలుస్తారో, అజామిలుడిని రక్షించడానికి విష్ణుదూతలు వచ్చేస్తారు. ముందుగా యమదూతలు వస్తారు అజామిలుని తీసుకుని వెళ్ళడానికి, తర్వాత విష్ణుదూతలు కూడా వచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ తోటి, వాళ్ళ యొక్క శక్తి తోటి యమదూతలను ఓడించి అక్కడి నుంచి పంపించేస్తారు. యమదూతలకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళాము అని అంటే కనుక మమ్మల్ని ఆపేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఆపలేదు మమ్మల్ని. మేము పాశం వేశామా జీవుడు దొరకాల్సిందే, లాక్కుని రావడమే. ఇంకా మాకు అడ్డు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. జీవుడు ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కానీ అడ్డు చెప్పేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు మాకు. కానీ మా లైఫ్ లో మొట్టమొదటిసారి ఎవరో వచ్చారు, వచ్చి మమ్మల్ని ఆపేశారు. మేము చేయలేకపోయాం, మా డ్యూటీ చేయలేకపోయాం. ఒకటి మా డ్యూటీ చేయలేకపోయాం అని ఒకటి, రెండవది మొట్టమొదటిసారి మమ్మల్ని ఆపేశారు అని చెప్పి. ఎవరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ యొక్క మాస్టర్, నాయకుడు అయినటువంటి, రాజు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి, వాళ్ళతో ఏం మాట్లాడారో అవన్నీ చెప్పమంటే కనుక వాళ్ళు జరిగిందంతా కూడా చెప్తారు. ఎప్పుడైతే కనుక విష్ణుదూతల గురించి ఆ విధంగా విన్నారో, వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారో, సో యమధర్మరాజుకి చాలా సంతోషం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా పాపులు, వీడు ఈ పాపం చేశాడు, వీడికి ఈ శిక్ష వెయ్యి, వీడికి ఇలాగ బాధ పెట్టు, వీడిని ఆ నూనెలో వెయ్యి, ఇదే ఎప్పుడు. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ యొక్క కింకరులు, యమకింకరులు, వాళ్ళ యొక్క సేవకుల ద్వారా విష్ణుదూతల గురించి ఆయన విన్నారనమాట. విన్న తర్వాత చాలా ఆనందం వచ్చేస్తుంది. ఆనందం వచ్చిన తర్వాత ఆయన చెప్తారనమాట, వాళ్ళు విష్ణుదూతలు, వాళ్ళని ఆపేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం 12 మంది మహాజనులు ఉంటారు. ఆ మహాజనుల్లో నేను కూడా ఒకడిని. గొప్ప భక్తులు, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవాలన్నమాట 12 మంది మహాజనులు. వాళ్ళ గురించి చెప్పిన తర్వాత చెప్తారనమాట, ఎవరైతే కనుక విష్ణువు యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ మీద మనకి ఎటువంటి అధికారము లేదు, ఆధిపత్యము లేదు.
అటువంటి వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. ఎవరైతే కనుక వాళ్ళ జీవితంలో కనీసము కొన్నిసార్లైనా సరే భగవంతుడి యొక్క నామాలను తీసుకోరో, అదే విధంగా భక్తులకి వాళ్ళ యొక్క కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉంటారో, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారో, ఎప్పుడు కూడా పాపాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళ మీద మాత్రమే మనకి ఆధిపత్యం ఉంది. కానీ ఎవరైతే కనుక భగవంతుడికి సేవ చేస్తున్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క నామాన్ని ఎవరైతే కనుక తీసుకుంటున్నారో, అటువంటి వాళ్ళ మీద మనకి ఎటువంటి అధికారము కూడా లేదు. కాబట్టి వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. అందుకే మనకి శంకరాచార్య కూడా చెప్తారు మనకి ఆయన భజగోవిందం శ్లోకంలో. సో ఆ గోవిందుని యొక్క ఆశ్రయం తీసుకోండి. మీకున్నటువంటి యొక్క గ్రామర్ గాని, మీ యొక్క ఉన్నటువంటి యొక్క లాజిక్ గాని ఏవి కూడా మిమ్మల్ని కాపాడవు. మరణ సమయంలో మిమ్మల్ని ఏవి కూడా మిమ్మల్ని కాపాడవు. ఆ గోవిందుడి యొక్క సేవ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు కనుక యమధర్మరాజుతోటి ఇంకొక చర్చ పెట్టుకోకూడదు అని అంటే కనుక ఏం చేయమన్నారు? ఆ యొక్క గోవిందుని యొక్క ఆశ్రయం తీసుకోండి, ముకుందుని యొక్క ఆశ్రయం తీసుకోండి. ఆయనే ముక్తి ప్రదాత, ఆయన షెల్టర్ తీసుకోండి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు మనకి భజగోవిందం. అందుకే మనకి చైతన్య మహాప్రభు ఏం చేశారు, మనకి కలియుగంలో చాలా తేలికగా భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గం మనకి చెప్పారు. సంకీర్తన యజ్ఞం. కేవలము భగవంతుడి యొక్క దివ్య నామాల్ని మనం పఠించడం ద్వారా, కీర్తించడం ద్వారానే మనకి అన్ని రకాలైనటువంటి పెర్ఫెక్షన్స్, పరిపూర్ణత అంతా కూడా మనకు వస్తుంది అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా మనకి అర్జునుడు కీర్తిస్తున్నారు. ఇంకేమంటున్నారు? నువ్వే చంద్రుడు అయ్యా అని చెప్పని అంటున్నారు. చంద్రుడు అని చెప్పి ఎందుకు అంటున్నారు అని అంటే కనుక అన్ని రకాలైనటువంటి పోషణ, దేవతలకు అందరికీ కూడా అమృతం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది. అదే మనకు కూడా అమృతం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే కనుక రాత్రిపూట మనకి సైన్స్ లో చదువుకుంటాం, కేవలం సూర్యకిరణాలు ఉండడం మూలంగానే మనకి ఆ యొక్క కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, దాని వల్లనే అవి కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా మొక్కలు తయారు చేసుకుంటాయి అని చెప్పి మనం చదువుకుంటాం. కానీ వాళ్ళకి తెలియని లాజిక్ ఇంకోటి ఉందన్నమాట. మనకి శాస్త్రం చెప్తుంది, ఏదైనా సరే పళ్ళు, కూరగాయలు ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి జ్యూసెస్ అన్నమాట, ఆ జ్యూసెస్ అన్ని కూడా ఎలా వస్తాయి? చంద్రుడి యొక్క కిరణాల ద్వారా వస్తాయి. రాత్రిపూట చంద్రకిరణాలన్నీ కూడా పడతాయి కదండి వాటి మీద. ఆ పడిన ద్వారా ఆ యొక్క పోషణ అంతా కూడా వస్తుంది అన్నమాట. చంద్రుడు ఇంకా ఆ యొక్క వృక్ష జాతికి అంతటికి కూడా ఆయన రిప్రజెంట్ చేస్తాడనమాట. అదేవిధంగా చంద్రుడు కూడా మన యొక్క మనస్సు మీద కూడా ప్రభావము చంద్రుడిదే ఉంటుందన్నమాట. అనిరుద్ధ ద్వారా చంద్రుడి మీద మన యొక్క మనస్సు ప్రభావము ఉంటుందన్నమాట. సో అందుకే అందరికీ కూడా పోషించేవాడివి నువ్వు, కాబట్టి నువ్వే చంద్రుడవయ్యా అని చెప్పేసి అర్జునుడు కీర్తిస్తున్నారు. అదేవిధంగా ప్రజాపతి అంటే గనక ప్రోజెనిటర్, అందరినీ కూడా కనేటువంటి వాళ్ళు, పుట్టించేటువంటి వాళ్ళు అన్నమాట. సృష్టి ప్రారంభంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక, వాళ్ళకి అప్పట్లో ఏంటంటే గనక సృష్టిలో ప్రజలు ఎవరు కూడా లేరనమాట, జీవులు ఎవరు కూడా ఎక్కువ లేరు. అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా పుట్టించాలి. ఆ పుట్టించేటువంటి పని తీసుకున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు అని అంటే కనుక వాళ్ళందరినీ కూడా ప్రజాపతులు అని అంటారు అనమాట. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, వీళ్ళందరినీ కూడా అంటారు. సో ఈ ప్రజాపతులందరికీ కూడా హెడ్ ఎవరు? బ్రహ్మదేవుడు. ఎందుకంటే కనుక ప్రాక్టికల్ గా అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచే వచ్చారు కాబట్టి. ఆ యొక్క బ్రహ్మదేవుడు, నువ్వే బ్రహ్మదేవుడు అయ్యా అంటున్నారు. అంటే ఆ యొక్క బ్రహ్మదేవుని సృష్టించింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, గర్భోదక సాయి విష్ణువు. కాబట్టి సో నువ్వే ప్రజాపతివి, నిజమైన ప్రజాపతివి నువ్వే అని చెప్తున్నారు. మరి అర్జునుడు ఎందుకు ఇన్ని వేల సార్లు నమస్కరిస్తున్నారు అంటే గనక, ఆ యొక్క విశ్వరూపంలో అనంతమైనటువంటి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపెడుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు ఆయన. చూస్తుంటే కనుక ఒక అద్భుతమైనటువంటి రూపం దొరికింది. సో వెంటనే ఆ రూపానికి నమస్కరించారు. మళ్ళీ ఇటేపు చూశారు. ఇటేపు చూస్తే ఇంకో అద్భుతమైనటువంటి విషయం దొరికింది. వెంటనే ఆ రూపానికి నమస్కరించారు. మా స్వామికి ముందు వైపు చూశారు.
అక్కడ నమస్కరించారు. మళ్ళీ పక్క వైపు చూశారు, అక్కడ నమస్కరించారు. అక్కడ ఇంకో అద్భుత రూపం ఉంది. మళ్ళీ ఇంకొక వైపు చూశారు, అక్కడ మళ్ళీ ఇంకొక అద్భుత రూపం ఉంది. మళ్ళీ వెనకాల వైపు చూశారు, అక్కడ ఇంకో అద్భుత రూపం ఉంది. సో ఎందుకంటే గనక అన్ని రూపాలు మనకు వరుసగా ఒక 10 మంది గురువులు ఒకేసారి కనబడ్డారనుకో, అందరికీ కూడా మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మనము దండవత్ ప్రణామాలు చేస్తాం. అలాగే ఆయనకి ఎన్నో అద్భుతమైనటువంటి స్వామి యొక్క రూపాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, లెక్కలేనన్ని రూపాలన్నీ కూడా ఆ యొక్క విశ్వరూపంలో ఆయనకు ఒకదాని తర్వాత ఒకటి కనబడుతూనే ఉన్నాయన్నమాట. ఆ విధంగా కనబడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క విశ్వరూపంలో కూడా ఒక్కొక్క రూపానికి కూడా ఆయన నమస్కరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక రూపం, మళ్ళీ నమస్కరిస్తూ ఉన్నారు. సో అలాగా పదే పదే మళ్ళీ ఆయన నమస్కరిస్తూనే ఉన్నారు. అర్జునుడు అనుకుంటున్నారు, ఇన్ని విశ్వరూపాలు ఒకేసారి విశ్వరూపంలో ఇన్ని రూపాలు కనబడుతున్నప్పుడు నేను ఏం చేయాలి? వాటికి నమస్కరించడం తప్పితే నేను ఇంకేమి చెయ్యలేను అని చెప్పి అందరికీ కూడా అన్ని సార్లు ఆయన నమస్కరిస్తూ ఉన్నారన్నమాట. అందుకే మనకు చూస్తున్నాం ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్పారు? పునశ్చ భూయోపి నమో నమస్తే సహస్రకృత్వ. సో 1000 సార్లు నమస్కరించారని చెప్తున్నారు. మళ్ళీ 4వ లైన్‌లో మళ్ళీ పునశ్చ భూయో నమో నమస్తే. మళ్ళీ వందనాలు సమర్పిస్తున్నాను. మళ్ళీ వందనాలు సమర్పిస్తున్నాను. మళ్ళీ వందనాలు సమర్పిస్తున్నాను. మళ్ళీ తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? నీకు ముందు నుంచి నమస్కరిస్తున్నాను. నీకు వెనక నుంచి నమస్కరిస్తున్నాను. అన్ని దిక్కుల నుంచి నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఆయన గురించి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన్ని? అనంత వీర్య అమిత విక్రమ సంపన్నుడవి, సర్వవ్యాపివి, అన్ని చోట్ల కూడా నువ్వే ఉన్నావు. మొత్తం అంతా కూడా నువ్వే అయి ఉన్నావు. కాబట్టి ఈ విధంగా అర్జునుడు ఆ యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత విస్మయానికి చెంది ఆయన అన్ని విశ్వరూపంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రూపాలకి ఆయన ఒకదాని తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కూడా ఆయన నమస్కరిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ యొక్క విశ్వరూపం అంతా ఏమిటి? స్వామి యొక్క విభూతి రూపం అన్నమాట. కానీ నిజమైనటువంటి ప్రేమ రూపం ఏమిటి అంటే కనుక స్వామి యొక్క ద్విభుజ రూపం. ఆ రూపంలోనే స్వామి అర్జునుడికి ఎప్పుడు కూడా ఆయనతో పాటే ఉన్నారు. శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే కనుక చాలా ఇష్టం. ఎందుకు ఆయనకి ఇష్టము అంటే కనుక ఆయన యొక్క స్నేహితుడు, అంతకంటే ఎక్కువ ఆయన యొక్క భక్తుడు కాబట్టి. సో ఆయన సేవకుడు, అర్జునుడి సేవకుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన సేవను తీసుకునేటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. భక్తులు ఏ విధముగా అయితే కావాలి అని అనుకుంటారో అన్ని రకాలైనటువంటి ఆ యొక్క రిలేషన్షిప్స్ అన్నమాట, సంబంధాలతోటి ఆయన మనతో పాటు ఉంటారన్నమాట. ఒక భక్తుడు స్వామిని ఎలా కావాలని అనుకుంటాడు? ఒక చిన్న పిల్లవాడి కింద ఆయనకి సేవ చేయాలని అనుకుంటారు. సో ఆయన చిన్న పిల్లవాడి కింద వాళ్ళ దగ్గర ఉంటారు. ఒక భక్తుడు స్వామిని ఎలా కావాలని కోరుకుంటారు? నాకు భర్తగా కావాలి అని కోరుకుంటారు. సో ఆవిడికి స్వామి ఎలా ఉంటారు? భర్తగా ఉంటారు. ఇంకొక భక్తుడు అన్నమాట, భక్తురాలు స్వామికి ఎలా కావాలనుకుంటారు? నాకు ప్రియుడి కింద కావాలి అని అనుకుంటారు. స్వామి ఆ సంబంధంతో ఉంటారు. ఇంకొక భక్తుడు నాకు స్నేహితుడి కింద ఉండాలి అని అనుకుంటారు. ఆయనకి స్నేహితుడి కింద ఉంటారు, అర్జునుడితో పాటు ఉన్నట్టు, సుధామ వీళ్ళందరితో పాటు ఉన్నట్టు. కొంతమంది భక్తులకి ఏంటి? నేను సేవకుడి కింద ఉండాలి, ఆయన నాకు యజమాని కింద ఉండాలి, హనుమంతుల వారు. సో అందుకే భక్తులు. కానీ వీటిలన్నిటిలో కూడా ఉన్నటువంటి కామన్ రసం ఏమిటి అంటే కనుక సేవ. అన్నిట్లో కూడా కామన్ గా ఉన్నటువంటి రసం ఏం వస్తుంది అంటే కనుక మనకి సేవ వస్తుంది అన్నమాట. సో అందుకే మనకి గురువులు మనకి ఏం చెప్పారు? స్వామి జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని అడిగినప్పుడు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుని అడిగారన్నమాట. అడిగినప్పుడు ఏం చెప్పారు ఆయన? జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. ఆయన ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు, చెప్పారు. ఏం చెప్పారు? గోపీభృత పద కమలయోర్ దాసాను దాస. నువ్వు డైరెక్ట్ గా కృష్ణుడి కూడా దాసుడు కాదు. కృష్ణుడి యొక్క అత్యున్నతమైనటువంటి భక్తులైనటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో, బృందావనంలో గోపికలు ఎవరైతే ఉన్నారో ఆ గోపికల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడని. ఇది మన యొక్క నిజమైనటువంటి స్థితి. ఈ నిజమైనటువంటి స్థితిని తెలుసుకుని ఇక్కడ స్వామి యొక్క విభూతుల్ని తెలుసుకుని అర్జునుడు ఏ విధంగా ఆయనకి ఇంకా డిసైడ్ అయిపోయాడు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తే కనుక అది చేయడానికి నేను రెడీ అయిపోతాను
ఆయన చెప్తారనమాట మళ్ళీ ఇక్కడ 11వ అధ్యాయం చివరిలో చెప్తారు మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ 18వ అధ్యాయం చివరిలో కూడా చెప్తారనమాట. సో మీరేం చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి. సో అదే నిజమైనటువంటి ఏకత్వము. స్వామి యొక్క ఆదేశాలని మనము తూచా తప్పకుండా గురువు ద్వారా వచ్చినటువంటి ఆదేశాలని పాటించడము, ఎప్పుడు కూడా స్వామి యొక్క సంతృప్తి కోసమే మనము మన యొక్క జీవితాన్ని గడపడము, ఆయనకి సేవ చేయడము, ఇది మనకి నిజమైనటువంటి ఏకత్వము, నిజమైనటువంటి భక్తి. ఈ విధంగా మనము గురువు యొక్క నిర్దేశనంలో చేస్తూ ఉంటే కనుక ఒకరోజు మనకి తప్పకుండా ఆ యొక్క పరిపూర్ణత్వం అనేది లభిస్తుంది. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాలు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మా అందరి నిజమైన అస్తిత్వము భగవంతుని యొక్క సేవకులమైన దాసులము, దాసానుదాసులము అని అసలు ఎంత అద్భుతంగా ఈరోజు అర్జునుడు అసలుకి ఆయనకి ఏ విధంగా శరణాగతి పొంది ఒక గురువుగా ఆయన స్వీకరించి అన్ని ఏ విధంగా తెలుసుకుంటూ మా అందరికీ తెలియజేశారు. నిజంగా ఇంత అద్భుతమైన ఈ భగవద్గీత మేము ప్రతిరోజు వింటున్నామంటే మాకు ఎంతో సుకృతి ఉంది కాబట్టి మేము వినగలుగుతున్నామని అనిపిస్తుంది ప్రభుజీ మీ ద్వారా. ప్రభుజీ ఇంకొక విషయం కూడా చెప్పండి మాతాజీ. ఈరోజు మధ్వాచార్యుడు గురించి అసలు ఎటువంటి ఆయన అంశగా వచ్చారని ఈరోజు చాలా కొత్తగా తెలుసుకున్నాము. అంత శక్తిమంతుడని అసలుకి చెబుతుంటేనే అసలుకి ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు క్లాస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది. మనకి సూర్య భగవానుడి పుత్రుడైన మనువు నుంచి ఇక్ష్వాక మహారాజుకి అంటే శ్రీరామచంద్రుని యొక్క వంశంలో ఉన్న రాజుల పరంపరకి ఈ భగవద్గీతని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భగవంతుడు ఉపదేశించారు అన్నారు కదా. ఈ మనువు అనే దానికి పేరు మెన్షన్ చేయలేదు, ఓన్లీ మనువు అనే పెట్టారు. ఏ మనువో తెలియదు. ప్రభుపాద్ గారు చెప్పారు మాతాజీ, వైవస్వత మనువు. ఎందుకంటే ధ్రువ మహారాజ్ దగ్గర చూసేటప్పటికి అక్కడ ఆయన స్వయంభూ మను, ఇది ఓకే ప్రభుజీ. వైవస్వత మనువుకి చెప్పారు సూర్య భగవానుడు పుత్రుడా ఆయన వైవస్వత మనుడు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈరోజు ఇప్పుడు వాయుపుత్రుడు భీముడు అని చెప్పారు కదా ప్రభుజీ. ఆంజనేయ స్వామి కూడా వాయుపుత్రుడే కదా, అంటే అంజనీ దేవి. అవునండి. ఎవరండి? అంజనీ దేవి ద్వారా. అంజనీ దేవి ద్వారా ఆయన యొక్క అంశ అండి, ఆయన యొక్క అంశే మళ్ళీ కొంచెం శివుడి యొక్క అంశ కూడా ఉంటుంది. ఆయన రుద్ర అంశ రెండు ఉంటాయండి ఆంజనేయ స్వామి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మనకి భగవానుడు వివస్వానికి చెప్పారు, అదే సూర్య భగవానికి చెప్పారు. అయితే మన పరంపరలో అర్జునుడు గాని, వివస్వానుడు గాని, సూర్యుడు గాని వీళ్ళు ఎవరు లేరు పరంపరలో. డైరెక్ట్ గా మనం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చాము. ఇది ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే పరంపరలు చాలా ఉంటాయండి, పరంపరలు అనేటువంటివి. సో మనకి అది ఒక పరంపర అన్నమాట. అర్జునుడికి యాక్చువల్ గా అర్జునుడి ద్వారా వచ్చినటువంటి పరంపర. యాక్చువల్ గా అర్జునుడికి డైరెక్ట్ గా ఎవరు శిష్యులు లేరు. సో ఇంతకు ముందు ఉన్నటువంటి పరంపర ఏదైతే ఉందో వివస్వాన్ దగ్గర నుంచి మళ్ళీ వైవస్వతమను దగ్గర నుంచి ఇక్ష్వాకు, ఆ పరంపరలో ఉండేటువంటి రాజులందరూ కూడా తెలుసుకున్నారు అని చెప్పారు. స్వామి వెంటనే ఏం చెప్తారు, ఆ పరంపర ఏమైపోయింది, నష్టం అయిపోయింది ఇప్పుడు, అందుకని నేను ఇప్పుడు మళ్ళీ కొత్త పరంపరలో నీకు చెప్తున్నాను అని చెప్పారనమాట. సో ఆ జ్ఞానం అంతా కూడా ఎలా వచ్చింది, మనకి 4 వైష్ణవ పరంపరలు ఉంటాయన్నమాట. సో ఆ 4 వైష్ణవ పరంపరల ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.